తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ మళ్లీ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన రాష్ట కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు కేంద్ర బిందువైంది. గత 3 రోజులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన మంత్రివర్గ విస్తరణ మరియు పీసీసీ కార్యవర్గ ఏర్పాటు అంశాలపై కీలక చర్చలు కొనసాగిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్ తో మరోసారి సమావేశం కానున్న రేవంత్ రెడ్డి ఆదివారం ఆయనతో జరిగిన సమావేశంలో రాష్ట రాజకీయ పరిస్థితులు, శాఖల పునర్వ్యవస్థీకరణ మరియు పార్టీకి క్రియాశీల కార్యవర్గాన్ని ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై దృష్టి పెట్టారు. తెలంగాణ కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి వంటి నేతలు అగ్రగాముల్లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించారు. పీసీసీ కార్యవర్గ కూర్పులు, సామాజిక సమీకరణాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 70% వరకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా రోహిన్ రెడ్డి, సంపత్ కుమార్, బలరాం నాయక్ పేర్లు ఖరారవుతున్నట్లు సమాచారం. మైనారిటీ వర్గానికి చెందిన ఫయూమ్ లేదా ఫిరోజ్ ఖాన్ కు అవకాశం దక్కే అవకాశం ఉంది. మే 26న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో బీసీ నేతల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లను హాజరు కావాలని కోరారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇటీవల తొలిసారిగా ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. 2047 వరకు అభివృద్ది లక్ష్యాలు, తెలంగాణకు కేంద్రం అందించాల్సిన సహకారం, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, కులగణన వంటి కీలక అంశాలపై ఆయన ప్రత్యేక నివేదికను సమర్పించారు. ఈ అంశాలు భవిష్యత్తులో రాష్ట రాజకీయ దిశను ప్రభావితం చేయనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.